ఓం శాంతి 29/3/24 బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, విసార సాగర మదనం చేసే అలవాటును ఏర్పరచుకోండి. ఏకాంతంలో ఉదయమే విసార సాగర మదనం చేసినట్లయితే కొత్త కొత్త పాయింట్లు ఎన్నో బుద్ధిలోకి వస్తాయి. ప్రశ్న: పిల్లలు తమ స్థితిని ఫస్ట్ క్లాస్గా తయారు చేసుకోవాలంటే ఏ విషయాలపై సదా జ్ఞానం ఉంచాలి? జవాబు: బాబా అంటారు, ఫస్ట్ పాయింట్, బాబా ఏదైతే వినిపిస్తారో అదొక్కటే వినాలి. ఈ ప్రపంచ విషయాలనేమి వినకండి. సెకండ్, సాంగత్యమును జాగ్రత్తగా ఉంచుకోండి. ఎవరైతే బాగా చదువుతారో, ధారణ చేస్తారో వారి సాంగత్యంని చేయండి. తద్వారా మీ స్థితి ఫస్ట్ క్లాస్గా అయిపోతుంది. కొంతమంది పిల్లల స్థితిని చూసినప్పుడు బాబాకు ఈ డ్రామాలో కొంత మార్పు జరిగితే బాగుండు అని అనిపిస్తుంది. మళ్ళీ రాజధాని స్థాపన జరుగుతోంది కదా అని భావిస్తారు. ఓం శాంతి. బాబా అంటున్నారు, ఒక్క అనంతమైన తండ్రియే అనంతమైన పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తారు, లేక చదివిస్తారు. మనుషులు ఏదైతే చదువుతారో, వింటారో అవేవి మీరు వినకూడదు, చదవకూడదు. ఎందుకంటే ఇది ఈశ్వరీయ చదువని, దీనిని ఇప్పుడు మీరు బాగా చదవాలని అర్థం చేసుకున్నారు. మీరు కేవలం ఈశ్వరుని నుండే చదవాలి. బాబా ఏదైతే చదివించారో, వ్రాయించారో దాన్ని ముఖతా చదవాలి. వారైతే అనేక రకాలైన పుస్తకాలు వ్రాశారు. దానిని మొత్తం ప్రపంచమంతా చదువుతోంది. ఎన్ని లెక్కలేనన్ని పుస్తకాలను చదువుతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా కదా. బాబా చెప్తున్నారు, ఎన్ని లెక్కలేనన్ని పుస్తకాలను చదువుతూ ఉండవచ్చు. ఒక్కరి నుండి వినండి, మళ్ళీ వారినే కదా, మళ్ళీ దానినే ఇతరులకు వినిపించండి అని కేవలం పిల్లలైన మీరే అంటారు. ఎందుకంటే వారి నుండి ఏదైతే వింటారో అందులోనే కళ్యాణం ఉంది. పుస్తకాలైతే లెక్కలేనన్ని ఉన్నాయి, కొత్త కొత్తవి వెలువడుతూ ఉంటాయి. సత్యమును వినిపించేవారు ఒక్క తండ్రియేనని మీకు తెలుసు. ఇక కేవలం వారి నుండే వినాలి. బాబా పిల్లలకు చాలా కొద్దిగానే అర్థం చేయిస్తారు. దానిని విస్తారంలో అర్థం చేయించి మళ్ళీ ఒకే విషయంలోకి వస్తారు. మన్మనాభవ అన్న పదం సరైందే అని బాబా అన్నా కానీ బాబా ఆ పదమును అనలేదు. బాబా అయితే స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రినే నన్ను స్మృతి చెయ్యండి, మరియు సృష్టి చక్రపు ఆది మధ్యంతర జ్ఞానం ఏదైతే వినిపిస్తానో దాన్ని ధారణ చేయండి అని చెప్తారు. మనం ఎవరైతే దేవతలుగా అవుతామో వారే మళ్ళీ వృద్ధి నొందుతామో అని కూడా మీకు తెలుసు. పిల్లలకు మూలవతనం గుర్తుంది, అలాగే కొత్త ప్రపంచం కూడా గుర్తుంది. బాబా చెప్తున్నారు, మొట్టమొదట ఉన్నతుడైన తండ్రి ఉన్నారు, ఆ తర్వాత ఈ కొత్త ప్రపంచం. ఇందులో ఈ లక్ష్మీనారాయణలు ఉన్నతమైన రాజ్యమును చేసేవారు. చిత్రాలు తప్పకుండా కావాలి, కేవలం వాటి చిత్రాలు మిగిలిపోయాయి, ఈ ఒక్క చిత్రమే ఉంది అని చెప్తున్నారు. రాముడిది కూడా ఉంది, కానీ రామరాజ్యమును స్వర్గం అనేది అన్నారు. అది సెమీ స్వర్గం. ఇప్పుడు ఉన్నతుడైన తండ్రి చదివిస్తున్నారు. ఇందులో పుస్తకాలు మొదలైన వాటి అవసరం లేదు. మరుజన్మలో చదువుకునేందుకు ఈ పుస్తకాలు మొదలైనవేవి మిగిలి ఉండవు. ఈ చదువు కేవలం ఈ ఒక్క జన్మ కొరకే. ఇది అమర కథ కూడా. కొత్త ప్రపంచం కొరకు నరుని నుండి నారాయణిగా అయ్యే శిక్షను కూడా బాబాయ్ ఇస్తారు. పిల్లలు 84 జన్మల చక్రాన్ని కూడా తెలుసుకున్నారు. ఇది చదువు కదా. బాబా చెప్తున్నారు, ఇదేంటి? చదువు యొక్క సమయం.
బుద్ధిలో చింతన నడుస్తూ ఉండాలి. మీరు ఇతరులు కూడా చదివించాలి. ఉదయమే లేచి విచార సాగర మథనం చేయాలి. ఉదయమే విచార సాగర మథనం బాగా జరుగుతుంది. అర్థం చేయించేవారు ఎవరైతే ఉంటారో వారికే మథనం జరుగుతుంది అని చెప్తున్నారు. టాపిక్లు, పాయింట్లు మొదలైనవి వెలువడతాయి. భక్తి విషయాలను జన్మ జన్మాంతరాలు విన్నారు కదా. బాబా అంటారు, ఈ జ్ఞానమును జన్మ జన్మాంతరాలు వినరని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఈ జ్ఞానం ఎప్పుడు ఉంటుంది? ఈ సంగమ యుగంలోనే ఉంటుంది అని చెప్తున్నారు. బాబా అంటారు, దీన్ని తండ్రి ఒకేసారి వినిపిస్తారు. మళ్ళీ ఈ జ్ఞానమును మీరు కూడా మర్చిపోతారు. భక్తి మార్గపు పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? విదేశాల నుండి కూడా వస్తాయి. అవన్నీ అంతమవనున్నాయి. సత్యయుగంలో ఎటువంటి పుస్తకాల అవసరము లేదు. అవన్నీ కలియుగీ సామాగ్రియే. బాబా చెప్తున్నారు, హాస్పిటళ్ళు, జైళ్ళు మొదలైన వాటిని ఎట్లయితే ఇక్కడ చూస్తారో అవేవి అక్కడ ఉండవు. ఎక్కడ? సత్యయుగంలో. అక్కడి ప్రపంచమే వేరుగా ఉంటుంది. ప్రపంచం అయితే ఇదే, కానీ కొత్తదానికి మరియు పాతదానికి తేడా అయితే తప్పకుండా ఉంటుంది కదా. దానిని స్వర్గము అని అంటారు. మళ్ళీ అదే ప్రపంచం నరకంగా అవుతుంది. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని నోటితో అంటారు. బ్రహ్మంలో లీనమయ్యారు అని, నిర్వాణులయ్యారు అని సన్యాసులు గూర్చి అంటారు. కానీ అలా ఎవరు నిర్వాణంలోకి వెళ్ళరు అని చెప్తున్నారు బాబా కదా. ఆత్మ ఏం చేస్తుంది? ఒక శరీరాన్ని వదిలితే మళ్ళీ వెంటనే శరీరాన్ని తీసుకుంటుంది. అంతేకాని పరంధామంలో కానీ పరమాత్మలో కానీ కలిసిపోవడం అనేది అయితే జరగదు. ఇది మీకే తెలుసు అని చెప్తున్నారు బాబా. రుద్రమాల ఎలా తయారయ్యిందో కూడా మీకే తెలుసు. మనుషుల మాల కూడా ఉంది. విష్ణు రాజధాని మాల తయారవుతుంది. ఇప్పుడు మాల రహస్యమును పిల్లలైన మీరే తెలుసుకున్నారు. రుద్రమాల అన్నది ఎవరి పేరు మీద ఉంది? మనుష్యమాల అన్నది ఎవరి పేరు మీద ఉంది? విష్ణు రాజధాని మాల తయారవుతుంది. నెంబర్ వారీగా చదువు అనుసారంగానే మాలలో స్మరింపబడతారు. మొట్టమొదట ఈ నిశ్చయం కావాలి. బాబా చెప్తారు, ఇది ఈశ్వరీయ చదువు కదా. ఇదేంటి? ఈశ్వరీయ చదువు. వీరు ఉన్నతోన్నతుడైన తండ్రి మరియు ఉన్నతోన్నతుడైన శిక్షకుడు కూడా. మీ బుద్ధిలో ఏ జ్ఞానమైతే ఉందో దానిని ఇతరులకు ఇవ్వాలి. మీ సమానంగా తయారు చేయాలి. విచార సాగర మథనం చేయాలి. వార్తాపత్రికలు కూడా ఉదయమే వెలువడతాయి. అది సామాన్యమైన విషయమే. ఇక్కడైతే ఒక్కొక్క విషయము లక్షల రూపాయల విలువ చేస్తుంది. కొందరు బాగా అర్థం చేసుకుంటారు, కొందరు తక్కువగా అర్థం చేసుకుంటారు. చదవడం మరియు చదివించడం ఆధారంపైనే మళ్ళీ కొత్త ప్రపంచంలో పదవి లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. విచార సాగర మథనం చేసేందుకు ఎంతో ఏకాంతం కావాలి. రామ తీర్థుడు వ్రాసేటప్పుడు శిష్యుణ్ణి 1 మైలు దూరం వెళ్ళమని, లేకపోతే వైబ్రేషన్లు వస్తాయని అన్నట్లుగా చెప్తారు. ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా తయారవుతున్నారు. మొత్తం ప్రపంచం అంతటి బుద్ధి డిఫెక్టెడ్ మీరు కదా. మీరు ఎలా తయారవుతున్నారు? పర్ఫెక్ట్గా తయారవుతున్నారు. మొత్తం ప్రపంచం అంతటి బుద్ధి కూడా ఎలా ఉంది? ఇప్పుడు వేరేగానే ఉంది. మీరు ఈ చదువు ద్వారా ఈ లక్ష్మీ నారాయణులుగా అవుతారు అని చెప్తున్నారు బాబా. ఇది ఎంత ఉన్నతమైన చదువు. కానీ నెంబర్ వారీగా కూర్చోబెట్టలేము. అలా కూర్చోబెడితే చివరిలో కూర్చోవడంతో కలత చెందుతారు, గుటకలు వేస్తారు.
వాయుమండలాన్ని పాడు చేస్తారు. కానీ నియమం అయితే నెంబర్ వారీగానే కూర్చోబెట్టాలి అని ఉంది. కానీ ఈ విషయాలన్నిటి గూర్చి బాబాకు మరియు బాబా ఈ రథానికి మాత్రమే తెలుసు కదా. లైన్గా కూర్చోవాలి, లైన్గా కూర్చోబెట్టాలని నియమం ఉంది. కానీ పిల్లలు అలా కూర్చోవట్లేదంటున్నారు బాబా. ఇది చాలా ఉన్నతమైన జ్ఞానము. మీ క్లాసులను వేరువేరుగా అయితే చెయ్యలేం కదా. నిజానికి మీరు క్లాసులో ఒకరి అవయవాలు ఒకరికి తగలకుండా కూర్చోవాలి. మైకు ద్వారా దూరం నుండి కూడా శబ్దాన్ని వినగలుగుతారు. ఈ ప్రపంచంలోని విషయాలను మీరేమీ వినకండి, చదవకండి. వారి సాంగత్యాన్ని కూడా చెయ్యకండి. ఎవరైతే బాగా చదువుతారో వారి సాంగత్యమునే చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. వారి మాటల్నే వినాలి. మాకు ఫస్ట్ క్లాస్ అయిన బ్రాహ్మణి కావాలి, సెకండ్ థర్డ్ క్లాస్ వారైతే మమ్మల్ని కూడా అదే విధంగా చేసేస్తారు అని అందరూ అంటారు. మరి ఫస్ట్ క్లాస్ అయిన బ్రాహ్మణులను అంతమందిని ఎక్కడి నుండి తేవడం? మ్యూజియంలో చాలా చురుకైన వారు మరియు యోగయుక్తంగా ఉన్నవాళ్ళు కావాలి. డ్రామా రచింపబడి ఉందని కూడా అర్థం చేయిస్తారు. డ్రామాలో కొంత మారితే బాగుంటుంది అని బాబా ఆలోచిస్తారు. కానీ అలా మారదు కదా. డ్రామాలో కొంచెం కొన్ని పాత్రలు మారితే బాగుంటుంది అని చెప్పి బాబా కూడా ఆలోచిస్తున్నారట. కానీ మారే ఛాన్స్ అయితే లేదు. ఇది రచింపబడి ఉన్న ఆట. పిల్లల స్మృతిని చూసినప్పుడు కొంత మారితే బాగుంటుంది. ఇటువంటి వారు స్వర్గంలోకి వెళ్ళగలరా అని భావిస్తారట. ఆ తర్వాత మళ్ళీ స్వర్గంలోనైతే మొత్తం రాజధాని అంతా కావాలి కదా అన్న ఆలోచన వస్తుందట కదా. ఇలాంటి పురుషార్థం పిల్లలు తక్కువ చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళు స్వర్గంలోకి రాగలరా అని బాబా ఆలోచిస్తున్నారట. మళ్ళీ అనిపించిందట రామానుసారంగా స్వర్గంలో కూడా అన్ని రకాల వాళ్ళు కావాలి కదా అని. ఆ తర్వాత మళ్ళీ స్వర్గంలోనైతే మొత్తం రాజధాని అంతా కావాలి కదా అన్న ఆలోచన వస్తుందట. దాసదాచీలు, చండాలులు మొదలైన వారు కూడా కొందరు ఉంటారు. డ్రామాలో ఏం మారచాలదు. భగవాన్ వాచ ఈ డ్రామా రచింపబడి ఉంది, దీనిని నేను కూడా మార్చలేను కదా. బాబా అంటున్నారు ఈ డ్రామా రచింపబడి ఉంది, దీన్ని నేను కూడా మార్చలేను అని. భగవంతుని కన్నా పైన అయితే ఎవ్వరూ లేరు. మనుషులు భగవంతుడు చేయలేనిది ఏమిటి అని అంటారు. కానీ నేను ఏమీ చెయ్యలేను, ఇదంతా రచింపబడి ఉన్న ఆట అని స్వయంగా భగవంతుడే అంటున్నారు. విఘ్నాలు వస్తే ఏమీ చేయలేరు. డ్రామాలో రచింపబడి ఉంది. నేనేం చేయగలను? మిమ్మల్ని నగ్నంగా అవ్వడం నుండి రక్షించండి, మమ్మల్ని నగ్నంగా అవ్వడం నుండి రక్షించండి అని చాలామంది పిల్లలు పిలుస్తారు. కానీ బాబా ఏం చేస్తారు? బాబా కేవలం డ్రామాలో రచింపబడి ఉంది అని అనేస్తారు. ఇదైతే రచింపబడి ఉన్న డ్రామా, ఇది భగవంతుని రాత అని భావించకండి. భగవంతుని చేతిలో ఉన్నట్లయితే అనూన్యులు ఎవరైనా శరీరాన్ని వదిలేస్తే వారిని కూడా రక్షించేస్తారు కదా. ఇలా ఎంతో మందికి సంశయం వస్తుంది. భగవంతుడు చదివిస్తున్నారు కదా, భగవంతుని పిల్లలైనట్లయితే మరి భగవంతుడు తమ పిల్లలను రక్షించలేరా అని అంటారట. ఎన్నో ఫిర్యాదులు చేస్తారు. బాబా చెప్తున్నారు సాధువులైతే కొందరి ప్రాణాలు రక్షిస్తారు, మళ్ళీ ప్రాణాలు వచ్చేస్తాయి. చితి నుండి కూడా లేచి వచ్చేస్తారు అని అంటారు. మళ్ళీ ఈశ్వరుడు తిరిగి పంపించాడు, మృత్యువు తీసుకువెళ్ళింది, కానీ వారిపై ప్రభు దయ చూపించాడు అని అంటారు. డ్రామాలో ఏదైతే రచింపబడి ఉందో అదే జరుగుతుంది. ఇందులో ఎవరూ దేన్ని మార్చలేరు అంటున్నారు బాబా. బాబా కూడా ఏమీ చెయ్యలేరు. దీన్ని డ్రామా విధి అని అంటారు అని బాబా చెప్తున్నారు.
డ్రామా అన్న పదాన్ని గూర్చి మీకే తెలుసు. ఏదైతే జరగవలసిందో అది జరిగింది, చింత దేనికి అని వారంటారు. మిమ్మల్ని నిశ్చింతలుగా చేస్తారు. క్షణం ఏదైతే జరుగుతుందో దానిని డ్రామాగానే భావించండి. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక పాత్రను అభినయిస్తుంది. అనాది అయిన పాత్రను మీరు ఎలా మార్చగలరు కదా? అనాదిగా రచింపబడి ఉన్న పాత్రని మీరు ఎలా మార్చగలరు? ఇప్పుడు స్థితి కాస్త అపరిపక్వంగా ఉన్నా కానీ ఎంతో కొంత ఆలోచన కలుగుతుంది. కానీ విధి అలా ఉన్న కారణంగా ఏమీ చెయ్యలేరు. మనుషులు ఏమైనా అన్నా కానీ మన బుద్ధిలో అయితే డ్రామా రహస్యం ఉంది. పాత్రను అభినయించాలి. చింత విషయం ఏమీ లేదు. ఎప్పటి వరకైతే స్థితి అపరిపక్వంగా ఉంటుందో అప్పటి వరకు ఏదో ఒక అల వస్తూనే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఈ సమయంలో మీరందరూ చదువుతూనే ఉన్నారు. మీరందరూ దేహదారులు, నేనొక్కనే విదేహిని అని చెప్తున్నారు బాబా. దేహదారులందరికీ నేర్పిస్తాను. అప్పుడప్పుడు పిల్లలైన మీకు ఈ బ్రహ్మ కూడా చదివిస్తారు కదా. బాబా చెప్తున్నారు అప్పుడప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఏం చేస్తారు, ఈ బ్రహ్మ కూడా చదివిస్తాడు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఈ బాబా పాత్ర మరియు ప్రజాపిత బ్రహ్మ పాత్ర అద్భుతమైంది. ఈ తండ్రి విసార సాగర మదనం చేసి మీకు వినిపిస్తూ ఉంటారు. ఇది ఎంత అద్భుతమైన జ్ఞానం. బాబా చెప్తున్నారు, బుద్ధిని ఎంతగా నడపవలసి ఉంటుంది. బాబా విసార సాగర మదనం ఉదయం నడుస్తుంది కదా. బాబా ఏమన్నారు, విసార సాగర మదనం ఎప్పుడు నడుస్తుంది? ఉదయం అయితేనే బాగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. మీరు కూడా ఈ టీచర్ వలె తయారవ్వాలి. అయినా కానీ తేడా అయితే తప్పకుండా ఉంటుంది. టీచరు విద్యార్థికి ఎప్పుడు 100 మార్కులు ఇవ్వడు కదా. టీచర్ విద్యార్థికి ఎప్పుడు ఎన్ని మార్కులు ఇవ్వడు? 100 మార్కులు ఇవ్వడు. కొంత తక్కువగా ఇస్తాడు కదా. తాను ఉన్నతుడు, మనం దేహదారులు. బాబా చెప్తారు, మరి ఆ తండ్రి వలె 100% ఎలా తయారవ్వగలం? ఇవి చాలా గుహ్యమైన విషయాలు. కొందరు వీటిని విని ధారణ చేస్తారు, సంతోషం కలుగుతుంది. కానీ మరికొందరు బాబా వాణి ఒకే విధంగా నడుస్తుంది, అది రిపీట్ అవుతుంది అని అంటారు. కానీ కొత్త పిల్లలు వస్తే నేను మళ్ళీ మొదటి పాయింట్ను చెప్పవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఇతరులకు అర్థం చేయించేందుకు ఏదైనా కొత్త పాయింట్ కూడా వచ్చేస్తుంది. బాబా చెప్తున్నారు, పిల్లలు తండ్రికి సహాయం చేయాల్సి ఉంటుంది. పిల్లలు ఏం చేయాలి? తండ్రికి సహాయం చేయాలి. చేస్తారా? మరి చేయరా చెప్పండి. చేస్తారు కదా. మ్యాగజైన్ తయారు చేస్తారు కదా. మ్యాగజైన్ అంటే ఇది జ్ఞానామృతం పుస్తకాలు తయారయ్యేవి. బాబా అంటున్నారు, కల్పపూర్వం కూడా అలా వ్రాసి ఉండవచ్చు. ఏదైనా వార్తాపత్రికను తీసినట్లయితే దానిపై ఎంతో జ్ఞానమును ఉంచవలసి ఉంటుంది. మనుషులు చదివి అసంతుష్టులయ్యే విషయం ఏది అందులో ఉండకూడదు. మ్యాగజైన్ అయితే మీరే చదువుతారు. బాబా అంటారు, ఏదైనా విషయం అంత బాగోలేకపోయినా ఇంకా సంపూర్తిగా అవ్వలేదు అని సరిపెట్టుకుంటారు. ఖచ్చితంగా 16 కల సంపూర్ణులుగా అవ్వడంలో సమయం అయితే పడుతుంది కదా అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, ఇప్పుడు ఇంకా చాలా సేవ చేయాలి. ఎంతోమంది ప్రజలను తయారు చేసుకోవాలి. అనేక రకాలైన
మార్కులు అనేక రకాలైన మార్కులు ఉన్నాయని కూడా బాబా అర్థం చేయించారు. అనేకులు జ్ఞానమును తీసుకునేందుకు నిమిత్తంగా అవుతారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఎవరైనా తగిన ఏర్పాట్లు చేస్తే వారికి కూడా ఫలం లభిస్తుంది కదా. లభిస్తుందా లభించదా? ఎందుకంటే బాబా సేవలో ఎవరు ఏ విధంగా సహయోగం చేసినా దానికి ఫలమైతే తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడైతే ఇక పాత ప్రపంచమే అంతమైపోనున్నది. ఇక్కడిది అల్పకాలికమైన సుఖము. రోగాలు మొదలైనవైతే అందరికీ రోగాలు మొదలైనవైతే అందరికీ కలుగుతాయి. బాబా అన్ని విషయాలు అనుభవజ్ఞులు కదా. ప్రపంచంలోని విషయాలన్నీ కూడా అర్థం చేయిస్తారు. వార్తాపత్రికల్లో లేక మ్యాగజైన్లో అద్భుతమైన విషయాలు వ్రాయండి. వాటిని చూసి బ్రహ్మకుమారీలు యథార్థంగా వ్రాసారు అని అందరూ భావిస్తారు అని బాబా చెప్పారు. ఈ యుద్ధం 5000 సంవత్సరాల క్రితం అదే విధంగా జరిగింది. ఈ యుద్ధం 5000 సంవత్సరాల క్రితం ఇదే విధంగా జరిగింది. అది ఎలా అన్నది వచ్చి అర్థం చేసుకోండి. 5000 సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పుడు మళ్ళీ తిరిగి జరగడానికి సిద్ధంగా ఉంది. మీ పేరు ప్రఖ్యాతమవుతుంది. బాబా చెప్తారు, మనుషులు విని ఎంతో సంతోషిస్తారు కదా. బాబా అంటున్నారు, మనుషులు విని ఎంతో సంతోషిస్తారు కూడా. ఇది చాలా పెద్ద విషయము, కానీ ఇది ఎవరి బుద్ధిలోనైనా కూర్చోవాలి కదా. ఎవరైతే వ్రాస్తారో వారు అర్థం చేయించాలి కూడా. అర్థం చేయించడం రాదేమో కావనే వారు వ్రాయడం లేదు కదా. అర్థం చేయించడం రాకపోతేనే వ్రాయరు కదా. అర్థం చేయించడం వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? వ్రాయాలి కదా అని చెప్తున్నారు బాబా. అచ్చా, బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఒక్క తండ్రి ఏదైతే వినిపిస్తారో లేక చదివిస్తారో అదే వినండి లేక చదవండి. ఇంకేమీ చదవలసిన అవసరం కానీ వినవలసిన అవసరం కానీ లేదు. సాంగత్యమును చాలా చాలా సంభాళించుకోవాలి. ఉదయమే ఏకాంతంలో కూర్చుని విచారసాగర మదనం చేయండి. సెకండ్ పాయింట్, డ్రామా వ్రాత ఖచ్చితంగా తయారు చేయబడి ఉంది. కావున సదా నిశ్చింతలుగా ఉండండి. ఏ విషయంలోనూ సంశయాన్ని తీసుకురాకండి. ఎవరు ఏమి అన్నా కానీ మీరు డ్రామాపై స్థిరంగా ఉండండి అని చెప్తున్నారు బాబా. వరదానము, అథారిటీలుగా అయ్యి సమయానికి సర్వశక్తులను కార్యంలో వినియోగించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ కదా. అథారిటీలుగా అయ్యి సమయానికి సర్వశక్తిని కూడా కార్యంలో వినియోగించండి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా సర్వశక్తులు ఏవైతే ప్రాప్తించాయో వాటిని ఎటువంటి పరిస్థితిలోనైనా ఎటువంటి సమయంలో మరియు ఏ విధి ద్వారా మీరు కార్యంలో వినియోగించాలనుకుంటారో అదే రూపంలో ఈ శక్తులు మీకు సహయోగిలుగా అవ్వగలవు. బాబా అంటారు, ఈ శక్తులను మరియు ప్రభు వరదానాలను ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలో ధారణ చేయగలరు. బాబా చెప్తున్నారు, ఇప్పుడిప్పుడే శీతల రూపంలో, ఇప్పుడిప్పుడే
జ్వలించే రూపంలో ధారణ చెయ్యగలరు. అది ఇప్పుడిప్పుడే ఏమవ్వాలి, అగ్ని రూపంగా అవ్వాలి, ఇప్పుడిప్పుడే శీతల స్వభావంగా అవ్వాలి. కేవలం సమయానికి కార్యంలో వినియోగించే అథారిటీలుగా అవ్వండి. ఈ సర్వశక్తులైతే మాస్టర్ సర్వశక్తివంతులుగానే ఉంటారు అని చెప్తున్నారు బాబా కదా. బాబా ఏం చెప్తున్నారు, ఈ సర్వశక్తులే, ఎందుకంటే కార్యాలు వినియోగించి అథారిటీలుగా అవ్వండి. ఈ సర్వశక్తులైతే మాస్టర్ సర్వశక్తివంతులైన మీ సేవాదారులు అని చెప్తున్నారు. ఈ సర్వశక్తివంతులు ఈ బాబా పిల్లలకి సర్వశక్తుల్ని ఇస్తున్నారు. అందుకే వాటిని మీరు కార్యంలో ఏం చేయాలి, ఉపయోగించాలి. స్లోగన్ను, స్వపురుషార్థము మరియు విశ్వ కళ్యాణ కార్యంలో ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ సఫలత తప్పక ఉంటుంది కదా. బాబా ఏం చెప్తున్నారు స్లోగన్ను, స్వపురుషార్థం మరియు విశ్వ కళ్యాణ కార్యంలో ఎవరైతే ధైర్యంగా కూర్చోగలుగుతారో అక్కడ సఫలత తప్పకుండా నిండే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. ఓం శాంతి. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమాను, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మని అనుకోండి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మని. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.